అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. మన భారతదేశం ఎందరో మహానుభావులకు సిద్ధులకు పుట్టినిల్లు. వారిలో భవిష్యత్తులను కళ్ళకు కట్టినట్టు చెప్పిన తెలుగు కాలజ్ఞాని నవబ్రహ్మ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ప్రముఖులు. ఆయన జీవితం, ఆయన చెప్పిన కాలజ్ఞాన విశేషాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామివారు కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో తపస్సు చేసి సిద్ధి పొందినప్పటికీ ఆయన జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని సరస్వతీ నదీ తీరంలో గల కందిమల్లయ్యపల్లి అని చెబుతుంటారు. పరమానందయ్య, విశ్వకర్మ పుణ్య దంపతులకు ఆయన జన్మించారు. వాళ్ళు చనిపోయిన తరువాత పరిపూర్ణమాచార్యులు, ప్రకృతాంబ వీరు బ్రహ్మంగారి పెంపుడు తల్లిదండ్రులు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. గోవు మీద పులి వస్తుంది, నీటితో దీపాలు వెలుగుతాయి వంటి ఎన్నో విషయాలను ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాలలో రాశారు. ప్రస్తుతం మనం చూస్తున్న సాంకేతిక విప్లవం, సామాజిక మార్పులు ఆయన చెప్పినట్లే జరుగుతుండటం విశేషం. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటిన సంస్కర్త ఆయన. పిండమంతయు ఒక్కటే, బ్రహ్మమంతయు ఒక్కటే అని చాటి చెప్పారు. ఆయన శిష్యుడైన సిద్ధయ్య గారికి జ్ఞానోదయం కలిగించిన తీరు భక్తి మార్గంలో ఒక అద్భుతమైన ఘట్టం. నేటికీ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతుంది. ఆయన బోధనలు మనకు మార్గదర్శకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.